ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఏలూరు జిల్లా శాఖ ఏపీటీఎఫ్ అధ్యక్షుడు తాళూరి రామారావు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వంలో విద్యాశాఖ తీసుకొచ్చే విద్యారంగ సంస్కరణలు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉంటారన్నారు. గత ప్రభుత్వం 117 జీవోను తీసుకొచ్చి 6 రకాల పాఠశాలను ప్రవేశపెట్టి దాదాపు 3 లక్షల మంది విద్యార్థుల ప్రభుత్వ పాఠశాలను వీడి ప్రైవేటు పాఠశాలను బాట పట్టారన్నారు. గత ప్రభుత్వ విద్యా విధానాన్ని రద్దు చేస్తామన్న ప్రస్తుత ప్రభుత్వం అసంబద్ధమైన విధానాలను అమలు చేయాలనుకుంటున్నారు. ఈ విధానాల వల్ల ఏకపాధ్యాయ పాఠశాలలు పెరిగే అవకాశం ఉందని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 12,000 పాఠశాలను ఏకపాధ్యాయ పాఠశాలలుగా ప్రకటిస్తే ఈ ప్రభుత్వ విధానాల వల్ల దాదాపుగా 24,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఉందని చెప్పారు. విద్యా వ్యవస్థకి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఈ కమిషనర్గా చేస్తున్నటువంటి ప్రయోగం మూలాన అనేక రకాలైనటువంటి పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగిలిపోయి అనేక మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు బాట పట్టేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అసంబద్ధ విధానాలని వ్యతిరేకించుకుంటూ అనేక మార్లు ప్రాతినిధ్యం చేసినప్పటికీ కూడాను మరి ప్రభుత్వ అధికారుల యొక్క వైఖరిలో ఎటువంటి మార్పు లేకపోవడం మూలాన ఈ రోజున ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపులో భాగంగా ఉపాధ్యాయులు వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం 117 జీవో తీసుకొచ్చి 6 రకాల పాఠశాలను ప్రవేశపెట్టి దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు బాట పట్టే విధంగా చేసింది. ఆ విధానాన్ని మేము రద్దు చేస్తాం అని ప్రకటించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం హై స్కూల్లో 3-4 తరగతులని కొనసాగిస్తే తీసుకెళ్లి దానికి తోడుగా దాదాపు 1,557 పాఠశాలల్లో ఇప్పుడు ఆ 3-4 తరగతులని తీసుకొచ్చి మళ్ళీ ఎలిమెంటరీలో కలపకుండా వాటికి తోడుగా మళ్ళీ 1-2 తరగతులను కూడా పెడతామని చెప్పి నిర్ణయం తీసుకుంది. అలాగే 12,000 గత ప్రభుత్వంలో ఏకోపాధ్యాయ పాఠశాల మిగిలిపోతే ఈ ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 24,000 పాఠశాలలని ఏకోపాధ్యాయ పాఠశాలలుగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా ఏర్పడిపోయేటట్టు ప్రమాదం ఏర్పడింది. దీంతో ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉండటం మూలన ఉపాధ్యాయులు పాఠాలు చెప్పలేని పరిస్థితి ఆన్లైన్ వర్కులతోటి ఆన్లైన్తో కుర్తి పడటం సరిపోతుంది, యాప్లతో కుర్తి పడటం సరిపోతా ఉంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందట్లేదు. కాబట్టి ఏపీటీఎఫ్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, సింగిల్ టీచర్ అనేటువంటి పాఠశాలలు ఉండకూడదు. ప్రతి స్కూల్లోనూ కూడాను కనీసం 2 ఉపాధ్యాయులు నియమించాలి. ఆన్లైన్ వర్కులకి సపరేట్గా వేరే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయుల్ని పాఠాలు చెప్పేటటువంటి అవకాశం కల్పించాలి. మరియు ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి 12వ PRC కమిషన్ని ఈ ప్రభుత్వం వెంటనే నియమిస్తానని చెప్పి వెంటనే ఐఆర్ ప్రకటిస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. ఆ విధంగా వెంటనే ఐఆర్ ప్రకటించాలి. 12వ PRC కమిషన్ 2023 జూలై నుంచి అమలు కావాలి. ఇప్పటికే 2 సంవత్సరాలు నష్టపోయి ఉన్నాం. కాబట్టి వెంటనే 12వ PRC కమిషన్ నియమించాలి. ఆ లోపు 30% ఐఆర్ ప్రకటించాలి. పెండింగ్ లో ఉన్నటువంటి 3 DLను కూడా ప్రకటించాలి. ఈ తదితర డిమాండ్లతోటి ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఈ డిమాండ్లు పరిష్కరించకపోతే రేపు 14వ తారీఖున రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి ధర్నాలు ఇంకా అధిక సంఖ్యలో ఉపాధ్యాయులను సమీకరించి ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడాను పోరాడతామని తెలియజేస్తున్నాం.